వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను అమూల్య. బులెటిన్ లో డీటెయిల్స్ చూసినట్టయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఇప్పటికే నిఖత్ జరీన్ కు మహమ్మద్ సిరాజ్ కు గ్రూప్ 1 ఉద్యోగం, హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో ఇంటి స్థలం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా కొత్త రేషన్ కార్డులు, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బిల్లు, జీహెచ్ఎంసీలో విలీనం కానున్న ఔటర్ లోపలి మున్సిపాలిటీలు, మూసి ప్రక్షాళన, మెట్రో విస్తరణ, గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు, జాబ్ క్యాలెండర్, హెచ్ఎండిఏ పరిధి విస్తరణ, రైతు భరోసా విధి విధానాలు వంటి తదితర అంశాల ఆమోదంపై సుదీర్ఘంగా చర్చించారు. చర్చల అనంతరం కొత్త రేషన్ కార్డుల జారీపై నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఇప్పటికే నిఖత్ జరీన్ కు మహమ్మద్ సిరాజ్ కు గ్రూప్ 1 ఉద్యోగం, హైదరాబాద్ లో జూబ్లీహిల్స్ లో ఇంటి స్థలం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా కొత్త రేషన్ కార్డులు, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బిల్, జీహెచ్ఎంసీలో విలీనం కానున్న ఔటర్ లోపలి మున్సిపాలిటీలు, మూసి ప్రక్షాళన, మెట్రో విస్తరణ, గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు, జాబ్ క్యాలెండర్, హెచ్ఎండిఏ పరిధి విస్తరణ, రైతు భరోసా విధి విధానాలు వంటి తదితర అంశాల ఆమోదంపై సుదీర్ఘంగా చర్చించారు. చర్చల అనంతరం కొత్త రేషన్ కార్డు జారీపై నిర్ణయం తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తేజ అందిస్తారు. తేజ, అమూల్య, మనం ప్రధానంగా చూసినట్లయితే మాత్రం ఈ రోజు కూడా అసెంబ్లీలో కూడా చాలా వాడివేడిగానే చర్చ జరిగినట్లుగానే మనం ప్రధానంగా చెప్పాలి. మొత్తంగా అయితే ద్రవ్య వినిమయ బిల్లుకు అయితే మాత్రం ఈ రోజు పూర్తి స్థాయిలో ఆమోదం పొందినట్లుగానే మనం ప్రధానంగా చెప్పాలి. ఎందుకంటే ఇటు ప్రతిపక్షాలు కూడా అంటే అన్ని అంశాల గురించి మనం నిన్న కూడా రేవంత్ రెడ్డి సభలో ప్రస్తావించారు. ఎందుకంటే ఇటు పూర్తి స్థాయిలో కూడా ఇటు అన్ని రకాల తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఏ విధంగా కట్టుబడి ఉంది అనేటువంటి అంశాలపైన కూడా ఆయన ప్రస్తావించారు. ఎలాంటి పాలసీలను తీసుకురాబోతున్నారు అనేటువంటి అంశాలపైన కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. అయితే ఇప్పటికే జాబ్ క్యాలెండర్ గురించి, అదేవిధంగా నోటిఫికేషన్స్ గురించి, జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి కొన్ని మున్సిపాలిటీలు, అదేవిధంగా జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి కొన్ని అంటే ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్నటువంటి ఈ మున్సిపాలిటీలు కావచ్చు, కార్పొరేషన్లు కావచ్చు, అదేవిధంగా గ్రామ పంచాయతీలు కావచ్చు, వీటన్నిటినీ కూడా జిహెచ్ఎంసీ పరిధిలోకి తీసుకొచ్చే విధంగా కూడా నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి మనం చూసాం. అదేవిధంగా ఇక జాబ్ నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ కూడా కొంత ప్రస్తావనకు వచ్చేటువంటి పరిస్థితి కనపడింది. సో మొత్తంగా అయితే మాత్రం కాస్త అంటే అధికార ప్రతిపక్షాల మధ్య ప్రతిపక్షాలన్నీ కూడా ఇటు అసెంబ్లీలో కొంత గందరగోళ వాతావరణం సృష్టించేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ పదే పదే సబితా ఇంద్రారెడ్డికి క్షమాపణ చెప్పాలి, మహిళలకు క్షమాపణ చెప్పాలి అనేటువంటి అంశంపైనే ఇటు బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో స్టాండ్ తీసుకున్నప్పటికీ కూడా మొత్తంగా ద్రవ్య వినిమయ బిల్లు అనేటువంటి దానికి ఆమోదం పొందటమే కాకుండా ఇది పూర్తి స్థాయిలో కూడా కొన్ని కీలకమైనటువంటి అంశాల గురించి చర్చ జరిగినట్లుగానే మనం ప్రధానంగా చెప్పాలమ్మా. రైట్ తేజ, ఇప్పుడు మనం చూసినట్టయితే నిఖత్ జరీన్, సిరాజ్ వీళ్ళకైతే డిఎస్పీ ఉద్యోగాలు ఇస్తామని నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ వైనాడ్ లో ఎంత ఉధృతి సంభవించిందో మనందరికీ తెలిసిందే, ఎలాంటి విపత్తు సంభవించిందో మనందరం చూసిందే. సో దానికి ఈ క్యాబినెట్లో సంతాపం ప్రకటించి దానికి ఆర్థిక సాయం చేయనున్నట్టు కూడా ఈ క్యాబినెట్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఖచ్చితంగా అమూల్య, ఎందుకంటే వయనాడ్ లో జరిగినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఆ కొండ చర్యలు అక్కడ విడిగి పడటం అదంతా కూడా చాలా భారీ స్థాయిలో కూడా ప్రాణ నష్టం జరిగినటువంటి పరిస్థితి చూస్తున్నాం. కొన్ని చోట్లయితే అంటే కొంతమంది అసలు ఆచూకీ కూడా పూర్తిగా గల్లంత అయిపోయినటువంటి పరిస్థితిగానే మనకు కనపడింది. చాలా హృదయ విదారకమైనటువంటి సంఘటనలు నెలకొన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం కూడా పూర్తి స్థాయిలో ఇలాంటి విపత్తులు ఏ రాష్ట్రంలో, భారతదేశంలో ఉన్నటువంటి దేశవ్యాప్తంగా ఉన్న ఏ రాష్ట్రంలో ఇలాంటి విపత్తులు జరిగినా కానీ ఖచ్చితంగా ఇతర రాష్ట్రాలు కూడా కొంత సహాయ సహకారాలు అనేటువంటిది అందించాలి అనేటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇదే మానవతా కోణంలో ఇదే హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ లో పూర్తి స్థాయిలో వయనాడ్ లో ఉన్నటువంటి అక్కడ జరిగినటువంటి పరిస్థితులకు పూర్తి స్థాయిలో సహకరించాలి అనేటువంటి విధంగా కూడా ఇటు తెలంగాణ ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ అయితే ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో కొంత సహాయ సహకారాలు కూడా అందించాలి అనేటువంటి ఆలోచనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్ట్రాంగ్ గా డెసిషన్ తీసుకున్నట్లుగానే తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో రేపు కేబినెట్ సమావేశం కూడా జరుగుతున్న మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ కూడా భేటీ కాబోతుంది. ఈ కేబినెట్ భేటీలో కూడా ఈ అంశం గురించి, ఈ వయనాడుకి సంబంధించిన అంశం గురించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి అంశాలపైన కూడా కొంత అంటే ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందించాలి అనేటువంటి అంశం పైన కొంత చర్చ జరిగేటువంటి అవకాశం ఉన్నట్లు కూడా మనం చెప్పాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ తేజ.